నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నిన్న ఒక శారీ పెట్టాను కదండి వీడియోలో. ఒకళ్ళు కామెంట్ పెట్టారు, శారీ కలర్ చాలా బాగుంది సిస్టర్ అని పెట్టారు. నాకు కూడా కలర్ చాలా బాగా నచ్చిందండి, అందుకే తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే సెలక్షన్, ఒక సంవత్సరంలో మొత్తం ఎల్లో తీసుకున్నాను, లైటు డార్క్ అలాగా. ఒక సంవత్సరంలో అన్నీ రెడ్, ఒక సంవత్సరం అన్నీ గ్రీన్. ఏంటోనండి, నాకు ఒక్కో సంవత్సరంలో ఒక్కోసారి అలా శారీస్ అన్నీ ఒకే రంగు దగ్గర లైట్ డార్క్ కలర్ వచ్చినట్టు అనిపిస్తుంది. మీకు ఎలా ఉంటుందో చెప్పండి, మీరు ఎలా సెలక్షన్ చేసుకుంటారో నా కామెంట్స్లో చెప్పండి. శారీ బ్లౌజులు చూపిస్తానండి. నేనైతే బయట కుట్టించను, నా బ్లౌజులు నేనే స్టిచ్ చేసుకుంటాను. నాకు నచ్చిన మోడల్ ఉంటే ఎంత కష్టపడినా సరే నేనే కుట్టుకుంటాను. ఇదిగోండి, ఇది మీషోలో బుక్ చేస్తానండి. ఈ శారీ చాలా బాగుంది, శారీ అయితే సూపర్గా ఉంది. బ్లౌజ్ అయితే ఇలా కుట్టుకున్నాను నేను. ఇక్కడ చిన్న బుట్ట కింద పెట్టాను. ఇప్పుడు మోడల్ అందరూ తొడుగుతున్నారు కదండి, చిన్న బుట్ట, రాసి బుట్ట ఏదో అంటున్నారు, పైకి ఇలా లెగుస్తుంది అనమాట. ఇది వేసుకుంటే తెలుస్తుంది. ఇదిగోండి చేతులు ఇలా పెట్టాను, మరీ ఫుల్ కాకుండా. నాకేంటంటే మోక చెయ్యి దాటి పెడితేనండి ఇక్కడ ఇలా అన్నప్పుడు ఇక్కడ ఇలా ముడతల కింద పడతాయి. నాకు అది ఇష్టం ఉండదండి, ఇలా ముడత పడకూడదు. అందుకని నేను ఏంటంటే ఇక్కడ వరకు పెట్టుకుంటాను, అంతే. పెట్టుకుంటే అక్కడ వరకు ఆగుతుంది, ఇంకా ముడత పడుతూ ఉండదు. ఇదిగోండి శారీ ఇలా 2 కలర్స్ కలిపి వచ్చినాయని ఈ కలరు ఇలా కుట్టాను. చాలా బాగుంటుందండి శారీ కూడా, తర్వాత చూపిస్తాను మీకు. వెనకాల బోట్ నెక్ పెట్టుకున్నాను, ఒక చిన్న బటన్ పెట్టుకున్నాను. ఇలా నెక్ మోడలు వేసుకుంటే తెలుస్తుంది మీకు, రౌండ్ కాదు అలాగని కాదు, తెలుస్తుంది. ఇదేంటంటే ఇలాగ ఉండటం వల్ల తెలియట్లేదు. ఈ బ్లౌజు వేసుకుంటే మటుకు సూపర్గా ఉంటుందండి. మొన్న మ్యారేజ్కి కట్టుకెళ్ళాను, అక్కడ అందరూ కూడా చాలా బాగుందన్నారు బ్లౌజు. అలాగే శారీ కూడా చాలా బాగుందన్నారు.